మాటల మాంత్రికుడు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి మోసపోవద్దని అక్కా చెల్లిమలకు మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కోరారు. కర్నూలు జిల్లా కోసిగిలో స్థానిక మార్కెట్ యార్డు నందు ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమానికి మండల ఇన్ఛార్జ్ మురళీమోహన్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి సంపూర్ణంగా వరుసగా 4వ ఏడాది పొదుపు ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందన్నారు. నేడు అందిస్తున్న 5,96,00,000 రూపాయలతో కలిపి వైఎస్ఆర్ ఆసరా కింద మండలానికి దాదాపు 20,04,49,000 రూపాయలు పొదుపు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. నా ప్రజలు ఎంతో వెనుకబడి ఉన్నారు. మాకు రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, కూలీలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నువ్వు నీళ్లు సాగునీరు తాగునీరు ఇస్తే తప్పకుండా నా నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందినట్లని చెప్తే తప్పకుండా నీకు ఇస్తా అని 6 లిఫ్ట్ ఇరిగేషన్లు ఇవ్వడం జరిగింది. ఇదే తెలుగుదేశం వాళ్ళు ఎన్నో దూరం చెప్పారు, పులికాలం నుంచి నీళ్ళు ఇస్తాము, పులికాలం నుంచి రైతులు నీళ్ళు ఇస్తామని. కానీ ఎవరు చేయలేదు. దాన్ని ప్లాన్ వేసి నేను శ్రీనివాస్ రెడ్డి నాయకులందరూ కూర్చొని ఎలా చేస్తే మనకు నీళ్ళు వస్తాయని ఆలోచన చేసి దాన్ని తీసుకురావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మీ అకౌంట్ లేకేస్తున్న డబ్బులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దళారుదారులు లేరు, ఎవరు లేరు. మీ పాస్బుక్ లో మీ అకౌంట్ లోనే డబ్బులు పడుతున్నాయి. అదే తెలుగుదేశం వాళ్ళకి ఇలాంటి పథకాలు వచ్చింటే వాళ్ళ అర్థం మీకు అర్థం వచ్చే